ఉజ్వల స్కీమ్ ఎవరి కోసం వచ్చింది అని రేపు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఉజ్వల స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది అని కూడా క్వశ్చన్ అడుగుతారు. ఉజ్వల స్కీమ్ కి సంబంధించిన లక్ష్యాలు ఏంటి అని కూడా క్వశ్చన్ అడుగుతారు. బట్ ఎలా అడిగినా ఆన్సర్ చేసేలాగా మనం ఈ టాపిక్ ని గురించి డిస్కస్ చేద్దాం. సో ఉజ్వల స్కీమ్ అనేటువంటి అంశం మీకు రేపు ఎగ్జామ్ లో ఎక్కడొచ్చినా కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటి అని అంటే, ఉజ్వల అనేటువంటి పథకం లైంగిక దోపిడీ నుంచి అరికట్టేందుకోసం. దేనిని గురించి? లైంగిక దోపిడీ నుంచి అరికట్టేందుకోసం, లైంగిక దోపిడీని నిరోధించేందుకు లేదా అరికట్టేందుకు ఈ పథకం అనేది మనకి ముఖ్యమైనటువంటి పథకంగా గుర్తుంచుకోవాలి. మరి ఈ పథకం ఎప్పుడు ప్రారంభించినారు అని అంటే 2007లో ప్రారంభించడం జరిగిందండి. ఎప్పుడు ప్రారంభించారు అని అంటున్నాం? 2007లో ఈ పథకం అనేది ప్రారంభం అయింది. మరి ఇలా ప్రారంభమైనటువంటి ఈ పథకం ఏదైతే ఉన్నదో, ఉజ్వల పథకం అనేది లైంగిక దోపిడీని నిరోధించేందుకు, అరికట్టేందుకు, నిర్మూలించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చిరు అని అంటున్నాం. ఎవరిని లైంగిక దోపిడీ నుంచి నివారించేందుకు అని అంటే మనం చెప్పాల్సింది ఇక్కడ అమ్మాయిలు, అలాగే అమ్మాయిలు మీన్స్ బాలికలు అంటే చిన్నపిల్లలు, అలాగే వీరితో పాటు మహిళలు. వీరు ఎవరైతే లైంగిక దోపిడీకి గురయ్యారు అని చెప్పేసి గుర్తించినటువంటి వారికి సంబంధించి ఈ ఉజ్వల పథకంలో భాగంగా ఆశ్రయం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏమి ఇస్తా ఉన్నారు? ఆశ్రయం ఇస్తా ఉన్నారు. సో ఆశ్రయం ఇస్తా ఉన్నారు. ఈ ఆశ్రయంలో భాగంగా ఏం చేస్తా ఉన్నారు అని అంటే, ఉజ్వల పథకానికి సంబంధించినటువంటి బాధితులుగా ఉన్నటువంటి, లైంగిక దోపిడీకి గురై మానవ అక్రమ రవాణాకి గురైనటువంటి వారికి సంబంధించి వారికి ఆశ్రయం కల్పించి వారికి అవసరమైనటువంటి అవసరాలను తీరుస్తా ఉన్నారు. ఏంటి? అవసరాలను తీరుస్తా ఉన్నారు. ఏం అవసరాలు ఉంటాయి సార్ అని అంటే, ఇక్కడ కామన్ గా ఉండేటువంటి అవసరాలు ఆహారం, అలాగే వస్త్రాలు, అలాగే పునరావాసం, ఇవన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఏ పథకంలో? ఉజ్వల పథకంలో. ఎవరికి? మానవ అక్రమ రవాణాకి అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురైనటువంటి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే వారిని గుర్తించి వారికి సంబంధించినటువంటి ఈ అవసరాలని ఉజ్వల పథకంలో భాగంగా తీర్చడం జరుగుతూ ఉంది. సో ఈ ఉజ్వల పథకంలో ఇంతే అందిస్తున్నారా, ఇంకేమైనా అందిస్తున్నారని అంటే, ఈ పథకంలో వీటితో పాటు ఇంకా ఏం అందించడం జరుగుతూ ఉంది అని అంటే, వైద్య సహాయం అందిస్తా ఉన్నారు. వైద్య సహాయం అనేది అందిస్తా ఉన్నారు. ఓకే, దీనితో పాటు న్యాయ సహాయం అనేది కూడా అందించడం జరుగుతూ ఉంది. న్యాయ సహాయం అనేది కూడా అందిస్తున్నారు. సో ఇలా ఈ ఉజ్వల పథకం అనేది చిన్నపిల్లలకి, మహిళలకి, లైంగిక దాడుల నుంచి బయటపడినటువంటి వారికి, లైంగికంగా వేధించబడి బయటికి వచ్చినటువంటి వారికి ఈ అవసరాలని తీర్చడం జరుగుతోంది. తీరుస్తున్నది ఎవరు అని అంటే ఇక్కడ ఉజ్వల పథకం. సో మరి ఈ ఉజ్వల పథకానికి సంబంధించినటువంటి భాగాలని గుర్తించండి అని అంటారు. ఉజ్వల పథకంలో లక్ష్యాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ అందిస్తున్నారు అని గుర్తుంచుకోవాల్సి ఉంటది. అవసరాలను తీర్చడం ఈ పథకం యొక్క లక్ష్యాలుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటది. ఇక్కడ ఉజ్వల పథకం భాగాలను గురించి చెప్తా ఉన్నా. ఉజ్వల పథకం భాగాలు, ఉజ్వల పథకం భాగాలు అని అంటున్నాం. ఈ భాగాలు ఏమిటి అనేది ఒక్కసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ది ఏంటి అని అంటే, లైంగిక పరమైనటువంటి దాడుల నుంచి మహిళలను, చిన్నపిల్లలను ఏం చేస్తారు అని అన్నాం?
రక్షిస్తారు అని అన్నాం. ఇగో ఇక్కడ రక్షించడం అనేది ఒక భాగంగా ఉంటది. రెండోది ఏంటి, ఎవరైనా లైంగిక దోపిడీకి లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురవుతున్నారు అని అంటే అలాంటి వాటిని నిలువరిస్తారు, అంటే ఆపివేస్తారు. సో నిలువరించడం లేదా నివారించడం అనేది రెండవ భాగం. నివారించడం అనేది ఇక్కడ ఉన్నది. ఇక నెక్స్ట్ లైంగిక దాడిని నివారించే తరుణంలో లేదా అందులో ఉన్నటువంటి వారిని రక్షించే తరుణంలో వారికి ఏమంటే షెల్టర్ ఇవ్వాల్సి ఉంటది, క్లాత్స్ ఇవ్వాల్సి ఉంటది, ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటది కదా. దానినే మనం ఇక్కడ పునరావాసము అని అంటున్నాం. ఏం చేస్తారు? పునరావాసం కల్పిస్తారు. పునరావాసంలో భాగంగా వారికి కావాల్సినవి అన్ని ఇచ్చి, వారికి వైద్య సహాయం ఇచ్చి, న్యాయ సహాయం ఇచ్చి తర్వాత ఏం చేస్తారు అని అంటే వారిని సమాజంలో తిరిగి నిలబడేలాగా తయారు చేస్తారు. అలా తయారు చేసేటువంటి దాన్ని ఇక్కడ ఏమని అంటున్నామంటే రీఇంటిగ్రేటెడ్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? రీఇంటిగ్రేటెడ్ లేదా ఇంటిగ్రేషన్, రీఇంటిగ్రేషన్ చేస్తారు. ఇక ఈ 4 అంశాలతో పాటు మరొక అంశం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అని అంటే ఈ మానవ అక్రమ రవాణా దేశంలో కాకుండా బయట దేశాలకు కూడా జరిగే అవకాశం ఉంటది. అలా విదేశాలకు వెళ్ళినటువంటి వారిని తిరిగి స్వదేశానికి రప్పించడం అనేది కూడా ఇందులో ఒక భాగంగా ఉన్నది. స్వదేశంకు తిరిగి రప్పిస్తారు అనేటువంటిది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఉజ్వల పథకానికి సంబంధించినటువంటి భాగాలుగా గుర్తుంచుకోవాలి. ఉజ్వల పథకంలో ఏ భాగాలు ఉన్నాయనంటే అది క్వశ్చన్ టఫ్ గా ఫీల్ కావద్దు, ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నాం కాబట్టి వెరీ సింపుల్ అని చెప్పాలి. రక్షించడం, నివారించడం, పునరావాసం కల్పించడం, ఇంటిగ్రేషన్ రీఇంటిగ్రేషన్ చేయడం, అలాగే స్వదేశాలకు తిరిగి రప్పించడం అనేటువంటివి ఉజ్వల పథకంలో మెయిన్ భాగాలు లేదా లక్ష్యాలకి రిలేటెడ్ గా ఈ అంశాలు ఉంటాయి, భాగాలు ఉంటాయి. పార్ట్స్ అయినా లక్ష్యాలన్నా ఈ అంశాలను గుర్తుంచుకుంటే రేపు క్వశ్చన్ ఎట్లా వచ్చినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. కాన్సెప్ట్ ని అర్థం చేసుకో.